Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today's partakers of Christ. Partakers of Christ. The text is from letter to the Hebrews, chapter 3, verse 14. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. పార్టేకర్స్ ఆఫ్ క్రీస్తులో పాలువారం ఎనుట. నేటి మన శబ్దం వినేలా కోపం పుట్టించినప్పటి వలె మీరు హృదయములను కఠినపరచుకొనకూడని అని చెప్పిన కనుక పాపమున కలుగు భ్రమ చేత మీరు ఎవడనూ కఠినపరచకపోడకున్నట్లు నేడు అని శ్రమ ఉండగానే ప్రతిదినం ఒకరినొకరు బుద్ధి చెప్పుకునండి. ఎలాగనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలువారమే ఉందము. మొదట మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలువారమే ఉందము. దిస్ వర్స్ encourages endure the Christian journey, remain steadfast in belief, mutually encouraging one another to prevent falling away from God. దేవుని పడిపోక ఒకరినొకరు హెచ్చరించుకొనొచ్చు. వాక్యభావం చూసాం. ప్రతిదినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుచు సహనంతో ముందుకు సాగాలి. జీవితయాత్ర ముందుకు వెళ్ళాలి. Behold the beginning of your confidence firm to the end. మనకున్న ఆ దృఢమైన విశ్వాసాన్ని అంతవరకు చేపట్టాలి. దిస్ ఎ కండిషన్ అండ్ ఎవిడెన్స్ ఆఫ్ ట్రూ పార్టిసిపేషన్. నిజంగా మనము ముందుకు సాగాలంటే మనలో మొదట మనకున్న విశ్వాసాన్ని అంతవరకు చేపట్టినట్లయితేనే. ఇట్ ఈస్ అబౌట్ పర్సీవరింగ్, నాట్ వర్క్స్ బేస్డ్, బట్ ఎ కంటిన్యూయింగ్ స్పిరిట్ ఎంపవర్డ్ కమిట్మెంట్ టు ఫెయిత్. మన క్రియల ద్వారా కాదు, కానీ దేవుని ఆత్మచేత మనం నియంత్రించబడుతూ విశ్వాసం కట్టుబడి ముందుకెళ్ళాలి. హోల్డింగ్ ఫాస్ట్ మీన్స్ యాక్టివ్లీ ట్రస్టింగ్, మెయింటైనింగ్ inner joy and assurance, battling sin daily, showing the reality of the instant faith in Christ. ప్రభువులో మనకున్న విశ్వాసాన్ని మనం కనపరుస్తూ ప్రతిదిన పాపంతో పోరాడుతూ క్రియాపూర్వకంగా దేవుని నమ్మిక ఉంచి ముందు సాగిపోవట. ఒక వాక్య భాగంలో చాలా చక్కగా పాపమున కలిగిన భ్రమ చేత మీలో ఎవడనూ కఠినపరచబడకున్నట్లు. క్రీస్తుల పాలువారే ఉండాలంటే ఫైటింగ్ సిన్ డైలీ, బ్యాట్లింగ్ సిన్ డైలీ. హృదయాల్ని కఠినపరచుకొనకూడదు. వార్నింగ్ అగెన్స్ట్ హార్డనింగ్. ఈ వాక్య స్పష్టంగా రాయబడి ఉన్నది. కోపం పుట్టించినప్పటి వలె మీరు హృదయంలో కఠినపరచుకొనకూడని. ఆయనలో పాలువారం ఉండాలంటే హృదయాల్ని కఠినపరచుకున్నారు. ఇశ్రాయేలు ప్రజలు హృదయాన్ని కఠినపరుచుకున్నారు. వారి విశ్వాసం అంతవరకు కొనసాగించుకోలేకపోయారు. పాపంతో పోరాడలేకపోయారు. దేవుని నుండి దూరం అయిపోయారు. Falling away from God is very dangerous.
ఇవి అంచెలు కాబట్టి సైతాను గంచే భ్రమ చేత, పాపను భ్రమ చేత అనేకులు కూడా దారులను తొలగించబడుతున్నారు, దేవుని దూరం చేయబడుతున్నారు, హృదయాన్ని కఠినపరుచుకుంటున్నారు. కాబట్టి అలా కాకుండా మనం హృదయాన్ని కఠినపరచుకోకుండా మన విశ్వాసాన్ని మొదలు మనకున్న విశ్వాసాన్ని అంతవరకు చేపట్టినట్టయితే నువ్వు పార్టికల్స్ ఆఫ్ క్రీస్తులో పాలుభారమే ఉంటాం. కాబట్టి క్రీస్తులో పాలుభారం ఉండటానికి మనం ముందుకు సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడి శక్తిని దయచేయను గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతర మీకు స్తోత్రాలు తండ్రి. మీలో పాలుభారం ఉండాలంటే ప్రభువా అంతవరకు సహించాలి. మొదలు మా విశ్వాసాన్ని కాపాడుకోవాలి, హృదయాన్ని కఠినపరచుకోవాలి, పాపంతో పోరాడాలి. మీరు దూరం కాకుండా ప్రభు నాయన మీనే నిలిచి ఉండే కృపను మాకు ఇవ్వగలందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, మీలో పాలువారం ఉండే కృపను మాకు అందరికీ ఇవ్వగల స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమజు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.